Narayan
ఇంతసేపు ఎంతో చక్కగా పాడిన సాధు గారు అందరికీ సంతోషంగా తెలుస్తున్నాను. అలాగే అందులో లేఖనించుకున్నట్లయితే గాడిగా పరమేశ్వర్ నుంచి ఆధ్యాత్మిక చదువు వినిపిస్తుంది. అందరికీ వందనాలండి. మనం గాడ్లీ పరమేశ్వర్ చదువుకున్నాం. నేను దేవుని కుమారుడను, నా తండ్రి ఆత్మయున్నాడు. నేను కూడా ఒక శక్తివంతమైన ఆత్మను ఈ శరీరములో నివసించుచున్నాను. నేను పూర్ణ శాంతి గలవాడనై నా తండ్రి వలన కాపాడబడుచున్నాను. నా తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సవాసంలో నేను వర్ధిల్లుచున్నాను. నేను ప్రశాంతమైన మనసుతో దేవుని యందు భయభక్తులు కలిగి ఈ జీవిత యాత్రను కొనసాగిస్తున్నాను. ఇప్పటి వరకు నా జీవితాన్ని ఆయన ఎంతో అందంగా అలంకరించాడు, ఇక మీదట కూడా అలంకరిస్తాడు. నేను అపరలోకపు తండ్రి దయ వలన ఎంతో ఆనందకరమైన స్థితిలో ఆశీర్వాదకరమైన రక్షణ స్థితిలో ఉన్నాను. నేను దేనికి భయపడను. నా తండ్రి నన్ను విడువడి ఎడబాయడు. ఆమేన్. గాడ్లీ పరమేశ్వరుని చదువునిపించిన ఆదిలక్ష్మి గారికి సముద్రం వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయాన్ని గీతా సహోదరు గారికి అప్పగిస్తున్నాను. అందరూ శ్రద్ధగా కలిగి దేవుని మాటలు వినాలని కోరుకుంటున్నాను. చేరి వచ్చినటువంటి నా ప్రియ సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రార్థించుకుని వారి వాక్య భాగంలోకి వెళ్దాము. ప్రార్థన.
ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఇంతవరకు తండ్రి మీ యొక్క చల్లైన కృపలో మీ రెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరిచి మరొక్క వారంలోనికి తండ్రి, మరొక్క ఆదివారంలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చి ఈ సన్నిధిన తండ్రి, ఈరోజు తండ్రి వినబోచినటువంటి వాక్యమును ప్రభువా మేము ఎంత మాత్రము విడిచిపెట్టే వారుగా ఉండకుండానట్లుగా మీరు మాతో ఏం మాట్లాడతారు అనేది ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగి తండ్రి మేము వినుటకు, దాన్ని జాగ్రత్తగా మా హృదయమందు భద్రపరుచుకున్నటకు సహాయము చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువా, మీ దీన దాసులు నిలబడి మాట్లాడుచున్నగా మీ ఆత్మ సహాయమును, జ్ఞానమును, వివేకమును మెండుగా అనుగ్రహించండి. కూర్చున్న వారికి కూడా తండ్రి వింటున్న దాని ప్రకారంగా తండ్రి ఎంత మాత్రము మేము వినుచున్నది వ్యర్థము కాకుండా పోదు అని ప్రతి ఒక్కరు గ్రహించుకొని వింటున్న మాటల ప్రకారంగా మా జీవితాలను సరిచేసుకొని ఈ లోకంలో మీకు సాక్షుల బిడ్డలుగా తండ్రి బ్రతుకుటకు మా అందరికి సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ యొక్క కృప ఎల్లవేళలా మా మీద నిరంతరము ఏకరీతిగా ఉండునట్లుగా మమ్మల్ని తండ్రి మేము కూడా అదే రీతిగా మీ చిత్తానుసారంగా ఎల్లవేళలా తండ్రి మా జీవితాలను మార్చుకున్నటకు, మీ చిత్త ప్రకారంగా మా జీవితాలను నడిపించుకున్నటకు సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తూ ఆది నుండి అంతం వరకు ఈ సంఘమును మీ చేతికి సమర్పించుకుంటూ తండ్రి మీ చిత్తానుసారంగా నడిపించుకోమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మరొక్కసారి అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. మనము అందరము శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి, భయము భక్తి కలిగి దేవుని వాక్యమును వినాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఆయన వాక్యము ఎంతో విలువైనది. ఈ లోకంలో ఎక్కడ దొరకలేనటువంటి వాక్యాన్ని మనం వింటున్నాం. కాబట్టి ఆయన మాటను ఎంత మాత్రము విడిచిపెట్టేవారుగా ఉండకుండా విన్న దాని ప్రకారముగా నా తండ్రి ఏం మాట్లాడబోతున్నాడో, సో కాబట్టి నా హృదయాన్ని నేను రెడీ చేసుకోవాలి వినడానికి. నా హృదయాన్ని నేను ఎలా మార్చుకోవాలనేది దేవుని వాక్యము నాకు సూచిస్తూ ఉంటుంది. కాబట్టి శ్రద్ధగా నా మనస్సును అటు ఇటు పోనివ్వకుండా విలువైన సమయానికి వచ్చాను కాబట్టి విలువైన వాక్కు నేను వినాలని ప్రతి ఒక్కరూ అట్టి హృదయంతో ఉండాలండి. అట్టి హృదయం మనకు లేకపోతే నువ్వు ఎంత విన్నా కూడా వేస్టే. విన్నది నువ్వు శ్రద్ధగా వహించకపోతే నువ్వు వచ్చినా కూడా వేస్టే, దేవుని కుమారుని అని చెప్పుకున్నా కూడా వేస్టే. కాబట్టి విన్న దాని ప్రకారంగా ఏం వింటున్నామో గ్రహించుకోవాలి, ఎలా వింటున్నామో గ్రహించుకోవాలి. కాబట్టి ఈరోజు కూడా కొన్ని విలువైన మాటలు దేవుడు ఈ తరంలో ఉన్న వారికి, ఆ తరము గతించిపోయింది, ఆ తరంలో ఎన్నో విలువైన మాటలు, ఎన్నో విలువైన ఒక ప్రవక్తలు, భక్తుల్ని మనం చూస్తూ ఉన్నాము. ఆ భక్తులు వెళ్ళిపోయారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుని అలా వెళ్ళిపోయారు ఆయన దగ్గరికి. ఈ తరంలో ఉన్న మనము ఆయన పని ఏం చేస్తున్నాము, ఆయన కొరకు ఎలా బ్రతుకుతున్నాము, మన జీవితాలు మనం సరి చేసుకుంటున్నామా లేదా అనేది ఈ తరంలో ఉన్న మనకు దేవుడు ఎన్నో విలువైన వాక్కులు దయచేస్తున్నాడు. ఆ విలువైన వాక్కులు ఈ రోజు కూడా మనం చూసినట్లయితే ప్రియులారా, ఎంతో కొంతమంది బ్రతుకులు ఎలా ఉన్నాయంటే దేవుని కొరకు ఇచ్చినట్లుగా ఇవ్వకున్నట్లుగా బ్రతుకుతున్నారండి. అలాంటి వారు దేవుడిలోనికి వచ్చిన తర్వాత వెనక్కి మళ్ళిన వాళ్ళని మనం ఈ రోజులో చూస్తూ ఉన్నాం. దేవుని కొరకు నిజంగా ఆనాటి బాప్తిజం తీసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు అలా ఒక్కొక్కసారి తప్పిపోయినప్పటికీ కూడా సరే నేను దేవుని వాక్యంతో నిలబడగలుగుతాను, మళ్ళీ నిలవగలుగుతాను, నేను తప్పిపోను, అమాంతంగా అలా ఇప్పుడు ఏదైనా క్రైస్తవులు అనగానే దేవుని వాక్కు కొరకు ఒకవేళ అకస్మాత్తుగా బాప్టిజం పొందినప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఏం తప్పు చేయలేదండి అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కానీ నిలబడ్డ వాళ్ళని మనం చూసామా లేదండి? తర్వాత నిలబడ్డ వాళ్ళని మనం చూసాం. అట్టి స్థితి కాకుండా కొంతమంది ఎలా వెళ్ళిపోయారో లోకంలోనికి అలానే వెళ్ళిపోతున్నారే. కానీ దేవునిలోనికి మరలా వద్దాము, తిరుగుదాము ఆయన కొరకు. ఆయన మాటల్ని నేను శ్రద్ధగా మరలా వినాలి, నా తప్పిపోయిన జీవితాన్ని మరలా నేను సరి చేసుకోవాలి, తప్పిపోయిన కుమారుని నా తండ్రి ఎలా ప్రేమిస్తున్నాడో ఆయన దగ్గర నేను మరలా తప్పిపోయినా కూడా మరలా నేను ఆయన దగ్గరకు వెళ్ళాలి నా ఇంగిత జ్ఞానం లేకుండా చాలా మంది బ్రతుకుతున్నారు. అలాంటి వారి స్థితి ఎలా అయిపోతుందంటే ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త బైబిల్ గ్రంథంలో అట్టి వారి గురించి దేవుడు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. చూద్దాము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం. అపవిత్ర
అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత, చాలా జాగ్రత్తగా ఈ వచనాన్ని చూద్దామండి, మనము చదువుదాం. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. ఇక్కడ మనకు బాగా అర్థం చేసుకుని బాగా ఒక శ్రద్ధగా వినట్లాంటి మాటలైతే, అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అంటే అంతకు ముందు అది ఎక్కడుంది? ఆ మనుష్యుని దగ్గరే ఉంది. ఆ మనుష్యుని దగ్గర ఉన్నప్పుడు అది చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. అంటే అది వదిలిపోయిందంటే అక్కడ ఆ అపవిత్రాత్మకి ఏదో ఒక బాధ కలిగింది. అక్కడ అపవిత్రాత్మ ఒక మనుషులు నివసిస్తూ ఉన్నంత కాలము అక్కడ సడన్ గా పరిశుద్ధత వచ్చేసింది అనుకోండి, అక్కడ అపవిత్రాత్మ ఉండదు. అప్పుడు ఉండకుండా అది ఏమైపోయిందంటే వెళ్ళిపోయిందంట బయటకి వెళ్ళిన తర్వాత, వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు. ఇప్పుడు దానికి కావలసిన ఇల్లు అది వెతుక్కోవాలి. ఎందుకంటే అంతసేపు అన్ని రోజులు ఆ మనుషుని దగ్గర నివసించుచున్నటువంటి ఆ అపవిత్రాత్మ సడన్ గా వెళ్ళిపోవలసి ఒక సందర్భం వచ్చింది. అక్కడ వచ్చిన తర్వాత చోట్ల తిరుగుచుండును. అది నీరు లేని చోట్ల విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును అంట. ఇక్కడ మీకు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తర్వాత ముందుకు చదువుకుంటే మనకు అర్థమవుతుంది. విశ్రాంతి దొరకనందున, చదువుదాం. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని. ఇక్కడ మనం బాగా ఆలోచించినట్లయితే ఏంటంటే, ఒక్కసారి అపవిత్రాత్మ నీలో ఉన్నంత కాలము దేవుని వాక్యం నిన్ను గద్దిస్తూ ఉంటుంది. నీలో ఇంకా ఏదో లోపాలు ఉన్నాయి, ఇంకా అపవిత్రాత్మ కార్యాలు నువ్వు జరిగిస్తున్నావు, కాబట్టి ఇది నీకు తగినవి కాదు, దేవుని కుమారులు కుమార్తెలకు తగినవి కాదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తున్నప్పుడు ఆ గద్దింపుకు ఒకసారి మనుషులు లోబడతారు. ఖచ్చితంగా అవును, నేను చేస్తున్న తప్పే, నేను చేస్తున్నది దేవునికి అంగీకారమైన విషయం కాదు అని తెలుసుకుంటారు ఒక మనిషి. చాలా మంది అట్టి పునాది పడి ఉంటుంది ఖచ్చితంగా. కొంతమంది పునాదులు ఉండవు, కానీ కొంతమంది పునాదులు ఈ లోకాశుల మట్టుకు మాత్రమే ఉంటాయి. కానీ సత్యాన్ని తెలుసుకుని అట్టి పునాదులు పడిన వాళ్ళకు కూడా, అలాంటి వాళ్ళకు కూడా అపవిత్రాత్మ ఒక మనిషిని అలాంటి వాడిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుక్కుంటూ నీళ్ళలోని చోట్ల తిరుగుతూ ఉంటుందంట. తర్వాత విశ్రాంతి దొరకనందున అది బయటకు వెళ్ళిన తర్వాత అది దానికి ఎక్కడ దొరకట్లే అంట. ఒక్కసారి వెలిగింపబడిన తర్వాత మనము మరలా ఎలా చీకట్లోనికి వెళ్ళిపోవాల్సి వస్తుందో అది వాళ్ళకే అర్థం కావాలి. కానీ ఇక్కడ మాట్లాడుతూ అట్టివారి గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు, ఆ విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికే తిరిగి వెళ్ళదునని. అంటే అది అపవిత్రాత్మ ఒక మనిషిని ఇల్లుగా మార్చుకుంది. తన సొంత ఇల్లుగా చూసుకుంటుంది. అది సొంత ఇల్లుగా మార్చుకుంది అంటే ఇంకా ఆ మనిషి ఎంత లోబడి ఉంటే అపవిత్రాత్మ అట్టి సందర్భం వస్తుందని కదండి. ఎంత బానిస అయిపోయింటే అపవిత్రాత్మకి సొంత ఇల్లు అయిపోతారు వాళ్ళు మనుషులు, అట్టి మనుషులు. కాబట్టి ఇక్కడ చదువుకుందాం. తిరిగి నా ఇంటికి వెళ్ళుదును. తన ఇంటికి కాదు, నా ఇంటికి ఎంత గర్వంగా చెప్పుకుంటుందో అపవిత్రాత్మ. నా ఇంటికి తిరిగి వెళ్ళదని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరినూ లేక, ఇప్పుడు ఎవరినో లేక అంటే అంతకుముందు అది బయటకు వచ్చేసిన తర్వాత ఎవరినో చేర్చుకున్నారు కాబట్టి అది బయటకు వచ్చేసింది కదండి. అట్టి మనుషులు కొంతమంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే దేవుని చేర్చుకుంటారు. ఒకసారి నా ఇంటిలో నా మనస్సు అనే ఇంటిలో నా దేవునికి పెద్ద పీట వేయాలి అని చాలా మంది అనుకుంటారు. అలా అనుకుని అప్పటికప్పుడు పెద్ద పీట వేసేస్తారు దేవునికి. నా మనసులో నా దేవునికి తప్ప ఇంకెవరికి స్థానం ఉండకూడదు అని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చాలా మంది ఆ నిర్ణయానికి వ్యతిరేకముగా మరలా ఆలోచిస్తారు. అట్టి మనుషులు ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక. ఎందుకు అంత ముందుకు ఎవరున్నారు, మరి ఉన్నవారిని ఎందుకు మరలా బయటికి తోసేసావు అనేది మనం ఆలోచించుకోవాలి. ఆ ఇంటిని ఎవరునూ లేక అంటే అక్కడ నుండి బయటకు వచ్చేసినాడంటే అపవిత్రాత్మ. నువ్వు దేవుని చేర్చుకున్నావు కాబట్టి అపవిత్రాత్మ బయటకు వచ్చింది. కానీ నువ్వు తర్వాత అది మరలా వెనక్కి వెళ్ళిందంట. అంటే నువ్వు ఒక్కసారి చెడ్డ క్రియలను చెడ్డ ఆలోచనలు విడిచిపెట్టేసావు, మరలా దాన్ని నీ హృదయంలో తెచ్చుకున్నావు. అంటే అపవిత్రాత్మ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మరలా నిన్ను వెతుక్కుని వచ్చినప్పుడు
అక్కడ చూస్తూ ఉంది, అక్కడ వాక్యం కనిపించట్లే. నీరు లేని చోట్ల అంటే దేవుని వాక్యం ఎక్కడ ఉండదు. అక్కడ మరీ ఎక్కువగా, మరీ చెడ్డమైన, తనకంటే చెడ్డమైన మరీ 7 దయ్యములను వెంట పెట్టుకొని వస్తుందంట. ఒక్కసారి వెలిగిపడబడిన తర్వాత, ఒక్కసారి దేవుని కొరకు నా హృదయంలో స్థానం ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మరలా ఎలా అండి, మరలా అదే అపవిత్రాత్మని అది మనం చదువుకుంటూ ఉంటాం కదా. కుక్క తన వాంతికి తిరిగినట్లు, పంది బురదలో దొర్లినట్లు మరలా కక్కిన దానికి తిరిగిన కుక్క అంటాడు దేవుడు. మరి అట్టి మాటలు మనకు అవసరమా అండి? అలాంటి వారు ఇట్టి స్వభావం కలిగి ఉంటారంట. ఒక్కసారి నువ్వు వాక్యంతో తోసేసి అపవిత్రాత్మని మరలా ఎందుకు తెచ్చుకుంటున్నావు? అది మరలా వస్తుంది అంటే తన ఇంటిగా మార్చుకుందంటే మనుషులు ఎంత బానిసలుగా మారిపోయి ఉంటారండి అపవిత్రాత్మకి. కాబట్టి గమనించుకుని అలాగే చదువుకున్నాము. నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదు అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరినో లేక అది ఊడ్చి అమర్చి ఉండట చూసి క్లీన్ గా తోడ్చేస్తారండి కొంతమంది వాక్యాన్ని. అమాంతంగా అలా విడిచిపెట్టేశారు వాక్యాన్ని. అరోకొరో ఉందన్నా కూడా అలాంటి వారి మనసులో కొంచెం కూడా స్థానం ఉండదు దేవునికి. అట్టి వారి గురించి చెప్తున్నాడండి. అట్టి వారు క్లీన్ గా తొడచేశారంట. ఎవరినో లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి క్లీన్ గా అపవిత్రాత్మని మరలా రమ్మంటున్నాడు అనమాట. మరలా రమ్మంటున్నాడు అక్కడ. అంటే క్లీన్ గా తొడచేశారు కొంతమంది, క్లీన్ గా దేవుని విడిచిపెట్టేసి ఉంటారు. అప్పట్లో ఉన్నటువంటి విశ్వాసం నీకుందా అంటే ఉండట్లే. బాప్టిజం పొందినప్పుడు ఎంత విధేయతతో కొంతమంది దేవుని కొరకు బతకాలని ఒక కమిట్మెంట్ కలిగి ఉంటారో, అట్టి కమిట్మెంట్ మధ్యలోనికి రాగానే కొంత ప్రయాణం చేయగానే ఎందుకంటే వదిలేస్తున్నారు. ఎందుకు అంటే అలా చిన్న కోరికలు, చిన్న ఆలోచనలు నేను దేవుని నెరవేర్చుకోలేకపోతున్నానండి. దేవుడు నాకు కావాలన్నది నాకు ఇవ్వట్లేదండి. నేను ఎంతో జాబ్ కోరుకున్నా, పెళ్లి కోరుకున్నా, ఇంకా ఏవేవో కోరుకున్నానండి, కానీ ఇవ్వట్లే. ఇక ఇవ్వకపోయినప్పుడు ఎందుకంటే ఆ దేవుడు అనే ఒక థాట్ తో చాలా మంది ఉన్నారు. అట్టి థాట్ మనకు ఉండినట్లయితే మనకు వస్తుందండి పరలోకము, నిత్య జీవంలోకి వెళ్తాము మనము. చాలా మంది మనుషులు లోకం మట్టుకు మాత్రమే దేవుడు నాకు కావాలనుకుంటున్నారు. అట్టి వారికి నిజంగా అంటే దేవుడు అట్టి వారిలో ఇట్టి అపవిత్రాత్మ మరలా వెతుక్కుంటూ వస్తుంది. కాబట్టి చదువుకుందాం. ఊడ్చి అమర్చి ఉండుట చూసి అమాంతంగా అలా పూర్తిగా ఎవరైతే దేవుని వాక్యాన్ని తుడిచివేసి ఉంటారో, విడిచిపెట్టేసి ఉంటారో చదువుకుందాం. తర్వాత వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వస్తుందంట. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. ఇంకొకసారి నువ్వు దేవుని కొరకు వెలిగింపబడ్డావు, దేవుని కొరకు బ్రతకాలని ఒక కమిట్మెంట్ కలిగిన తర్వాత కూడా మరలా అదే వాంతికి తిరుగుతున్నావంటే ఇంకా అట్టి మనుషులు ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఉంటారో ఆలోచించండి ఒకసారి. అలాగే చదువుకుందాం ముందర. ప్రవేశించి అక్కడనే కాపురముండును, అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అని చెప్తున్నాడు ఇక్కడ. అంతకు ముందున్నటువంటి ఆ స్థితి కన్నా మరింత ఎక్కువగా చెడ్డదగుతుందంట. మరి అట్టి స్థితి మనకు కావాలండి? అట్టి స్థితి మనం తెచ్చుకోవాలా? అట్టి స్థితి మనకు అవసరం లేదండి. నువ్వు ఎంత నమ్మకముగా దేవుని పని చేసినట్లయితే, ఎంత నమ్మకంగా దేవుని కొరకు నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే ఆయన అంత ఈజీగా మన చేయి విడిచిపెట్టాడు. ఖచ్చితంగా ఆయన ఏదో ఒక రోజు, ఏదో ఒక టైంలో, తగిన సమయం ముందు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు ఖచ్చితంగా. ఈ యొక్క నమ్మకాన్ని ఉంచుకోవాలి మనము. అందుకే ఇక్కడ అలాంటి ఎవరైతే విడిచిపెట్టేసి దేవుణ్ణి ఊడ్చేస్తారో, అది ఊడ్చి అమర్చి ఉండట చేర్చ మరీ చెడ్డవైన అపవిత్రాత్మలు 7 ఎంట పెట్టుకొని వస్తుందంట. వచ్చిన తర్వాత మరింత ఎక్కువగా అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును, అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించనను అని చెప్తున్నాడు ఇక్కడ. అలాంటి స్థితి ఎవరికైనా ఉండినట్లయితే ఖచ్చితంగా ఈరోజు మీరు క్వశ్చన్ చేసుకోండి. దేవుని కొరకు నాకు ఏదో రావట్లేదు, నాకు ఏదో ఇవ్వట్లేదు అని చెప్పేసి నేను దేవుని విడిచిపెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు దీన్ని నేను కరెక్ట్ గా చేస్తున్నాను? ఇది కరెక్ట్ కాదు కదా నా జీవితంలో. దేవుడు నాకు ఇలాంటి నాకు ఇవ్వలేదు కదా. దేవుడు మరొక లోకము నాతో ఉండేటువంటి నా సింహాసనము నా కుడి పక్కన కూర్చోబెట్టుకున్నటువంటి స్థానంలో నేను నీకు ఇస్తాను అంటే ఈ చిన్న కోరికల కొరకు నన్ను విడిచిపెట్టేస్తున్నారే అని ఆయన మనసు ఎంత సంతాపం పడుతుందండి కదా. ఎవరైనా ఆలోచిస్తున్నారంటే ఆలోచించట్లే, మరి చెడ్డగా మారిపోతున్నారు. అందుకే అట్టి మనుష్యుడు ఆ మనుష్యుని కడపటి స్థితి కంటే
కడపట స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగులు, అలాగే ఈ దుష్ట తరము వారికి సంభవించినను. ఈ తరంలో మనం ఉన్నాం, ఈ దుష్ట తరంలో మనం ఉన్నాము, కానీ ఆ దుష్టునికి మనం లోబడే వారుగా ఉండకూడదు. మరీ చెడ్డగా మారిపోయే స్థితిలోనికి మనం వెళ్ళిపోకూడదు. వాక్యం అనే నీరుని మన హృదయంలో ఎంత మాత్రం ఎండిపోయినివ్వకూడదండి. మన హృదయంలో వాక్యం అనే నీరు ఎండిపోయింది అనుకోండి, ఖచ్చితంగా మరి 7 దయ్యములు వెంటపెట్టుకొని వస్తాడు. అట్టి స్థితి మనకు రాకూడదని మనం గమనించుకోవాలండి. మరో మాట మనం చూద్దాము. అలాంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోయే వారుగా ఉండకుండా, ఇప్పుడు ఒక మనిషికి సొంత ఇల్లు, అద్దె ఇల్లు ఎలా ఉంటుందంటే దానికి ఎంత తేడా ఉంటుందో కదా. అద్దె ఇంట్లో ఉన్నావు అనుకోండి, నీకు ఇష్టానుసారంగా నువ్వు అక్కడ బతకలేవు, నువ్వు బతకలేవు. నీ సొంత ఇల్లు అనేది ఉండాలి. కానీ ఈ సాతానికి, ఈ యొక్క అపవిత్రాత్మకు చాలా మంది తన ఇల్లునే తనకు సొంత ఇల్లుగా రాసి చేస్తున్నారు అనమాట. తన ఒక మనస్సుని దేవునికి నీ హృదయాన్ని ఇచ్చేసాయంటే, కానీ చాలా మంది అపవిత్రాత్మకు సొంత ఇల్లుగా మార్చేస్తున్నారు. అటు స్థితి ఎవరికి రాకూడదని నేను చాలా కోరుకుంటానండి. ఒకసారి మనం చదువుకుందాము యెహెజ్కేలు గ్రంథము కదండి, యెర్మీయా గ్రంథము. చాలా మంది దేవుని భయము లేకుండా, దేవుని కొరకు ఆయన పవిత్రమైన భయము కలగకుండా చాలా మంది నడుచుకుంటున్నారండి. యెర్మీయా గ్రంథము 3వ అధ్యాయము, యెర్మీయా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. కావున వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయి ఉన్నది. అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యము అంటే ధైర్యము గలదు, సిగ్గుపడనొల్లకున్నావు అని చెప్తున్నాడు ఇక్కడ. వ్యభిచారము అంటే ధైర్యము, ఆమెకి ఎంత ధైర్యం ఉంటుందో అంత ఉంటుందంట. మరి తప్పులు చేసే వాళ్ళకి ఆనాడు చాలా మంది ప్రజలకు వానలు లేకపోయినా, వర్షాలు లేకపోయినా, ఎలాంటి స్థితిలో వచ్చినా కూడా దేవుని పట్ల భయము లేకుండా నడుచుకునేవారంట. ఈ తరంలో కూడా చాలా మంది అట్టివారుగానే ఉన్నారండి. వాక్యం ఎంత ప్రబలముగా ఎంత ప్రవహిస్తున్నా కూడా దేవుని వాక్యము, దేవుని ప్రేమ, ఆ ప్రేమకు లోబడిన పిల్లలుగానే చాలా మంది ఉన్నారు. ఇక్కడ చెప్తూ వ్యభిచార స్త్రీ ధైర్యము అంటే ధైర్యము కలదు, సిగ్గుపడనొల్లకున్నావు. మనం చూసాం కదండి మన ఇన్సిడెంట్. పాస్టర్ గారిని ఎంత నిజమే అనుకున్నాం అసలు, కానీ ఇలా కూడా మోసం చేస్తారా అని అనిపించింది. ఇక పాస్టర్లే అలా అయిపోతే ఇక వీళ్ళు ఎలా అవుతారండి విశ్వాసులు? పాస్టర్సే అలా మభ్యపెట్టి మాయాలు చేస్తూ ఉంటే విశ్వాసుల పరిస్థితి ఎలా ఉంటుంది? అలాంటి వారిని నమ్ముకున్న వాళ్ళు విశ్వాసులు ఎంత బాధపడతారండి. అయ్యో, ఇన్ని రోజులు ఇట్టివారుగా మేము సహాయం చేసింది, ఇట్టివారిన మేము చాలా ఆరాధించింది, చాలా ఇష్టపడింది, ఇట్టివారిన అనిపిస్తుంది. అంటే అలాంటి వాళ్ళకి సిగ్గుండదండి. ఎన్నిసార్లు గద్దించినా కూడా, ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా కూడా వాక్యంతో సిగ్గుపడకుండా ఉంటారు అలాంటి వాళ్ళు. ఇక అలాంటి వాళ్ళు మనం ఏం చేయలేమండి. అట్టి స్థితి మనకు రాకుండా మనము చాలా జాగ్రత్త పడాలి. ఇలాంటివి దేవుడు మనకు చూపిస్తున్నాడంటే ఇటు స్థితిలో నువ్వు వెళ్ళిపోకూడదు అని అర్థం. కానీ చాలా మంది, కొంతమంది దాన్నే చాలా ఈజీగా తీసుకొని, దాన్నే ఆధారంగా తీసుకొని క్రైస్తవ్యానికి మొత్తం కూడా దీన్నే ఆపాదించేస్తూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. దేవుడు అలాంటి వాడిని మనం చూపిస్తున్నాడంటే ఇటు స్థితి నీకు రాకూడదు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో కాబట్టి అలాంటి వాళ్ళతో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నిర్ణయం నీకు ఉంటుంది. ఏది మంచిదో ఏది చెడ్డదో ప్రతి దాన్ని కూడా పరీక్షించి తెలుసుకోవాలని దేవుని వాక్యం తెలుస్తుందండి. కాబట్టి అలాంటి వాళ్ళకంటే సిగ్గుండదు, ఎవరికి కూడా అలాంటి పనులు చేసే వరకు సిగ్గుండదంట. చదువుకుందాం. కావున వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయి ఉన్నది. అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యము అంటే ధైర్యము గలదు, సిగ్గుపడనొల్లకున్నావు. అయినను ఇప్పుడు నీవు నా తండ్రి చిన్నప్పటి నుండి నాకు చెలికాడవు, నీవే అని నాకు మొరపెట్టుచుండవా? ఆయన నిత్యము కోపించున, నిరంతరము కోపము చూపున అని నీవు అనుకొనినను నీవు చేయదలచిన దుష్కార్యములు చేయుచునే ఉన్నావు అని చెప్తున్నాడు. చాలా మంది థాట్ ఎలా ఉంటుందంటే, దేవుడు అనగానే, యేసుక్రీస్తు అనగానే చాలా మంది థాట్ అండ్ చాలా ప్రేమమయుడు, చాలా ఎలాంటి తప్పులు చేసినా, ఎన్ని తప్పులు చేసినా, నువ్వు ఎన్నిసార్లు చేసుకుంటూ వెళ్తున్నా కూడా క్షమించేస్తాడులేండి అనే థాట్ మీద బతికేస్తున్నారండి కొంతమంది క్రైస్తవులు. మరి ఇలాంటి థాట్ మనకు ఉండినట్లయితే, ఇలాంటి ఆలోచన మనకు ఉండినట్లయితే ప్రతిసారి
ఆయన క్షమిస్తాడులే, ఆయన చూసుకుంటాడులే, ఆయన నన్ను అర్థం చేసుకుంటాడులే, నా బలహీనత ఏంటో నా అర్థం చేసుకుంటాడులే అని అదే త్రోవలో వెళ్ళిపోతుంటే ఆయన క్షమించడండి. ఖచ్చితంగా అదే త్రోవలో నువ్వు మారిన తర్వాత మారు మనసు పొందు, మరలా వెళ్ళి ఆ తప్పు చేయకము అని చెప్తాడు ఆయన. కానీ కొంతమంది అలా ఉండరంట. ఆయన నిత్యము కోపించినా ఆయన కోపం చేసుకుంటాడు. ఎప్పుడు కోపం ఉండదులేండి ఆయన థాట్ మీద నడుస్తున్నారు క్రైస్తవులు. తర్వాత చదువుకుందాం. నిరంతరము కోపము చూపున అని నీవు అనుకొనినను నీవు చేయదలిచిన దుష్కార్యములు చేయుచునే ఉన్నావు. ఆయన కోపం ఉండదులే, ఆయన అర్థం చేసుకుంటాడులే, ఆయన అర్థం చేసుకుంటాడండి. ఎట్టి స్థితిలో అంటే నువ్వు తెలియకుండా తెలియకుండా ఏదైనా తప్పటడలు వేసినప్పుడు, తెలియకుండా నువ్వు ఏదైనా చెయ్యకూడదు అని నీకు తెలియకపోయినప్పుడు చేసినప్పుడు ఆయన క్షమిస్తాడు, ఆయన అర్థం చేసుకుంటాడు. కానీ కావాలనే ప్రతిసారి నువ్వు అదే మార్గంలో అదే వేలో వెళ్ళిపోతున్నావు అంటే ఆయన క్షమించడండి. జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు పాస్టర్లు అనగానే ఎంత వాళ్ళకి వాక్యం తెలిసి ఉంటుందండి, ఎంతగా వెళ్ళి ఉంటారు లోతులోని కానీ అనుకుంటాం. కానీ అలాంటి వారే ఇలా పడిపోతున్నారంటే ఇంకా మిగతా వారి పరిస్థితి ఏమి అని అనిపించిందండి నాకు నిజంగా. అంటే కాబట్టి మనం గమనించుకోవాలంటే ఆయన కోపము చూపడు, ఆయన ఎల్లవేళ ప్రేమ కలిగి ఉంటాడని ఆయన ఆ ప్రేమను చాలా చాలా అంటే చాలా చీప్గా చూస్తున్నారు ఈ రోజుల్లో. ఆయన ప్రేమను చాలా చులకన చేసేస్తున్నారు అన్నమాట. ఎప్పుడు సూర్యుడు, భూమి, ఈ ఆకాశం ఎలా అయితే ఎప్పుడు మనం చూస్తూ అవి మనకు అలసైపోతున్నాయో, దేవుని ప్రేమ, ఆయన క్షమాపణ చూసి చాలా మంది దేవుడు కూడా అలసైపోతున్నాడు. కాబట్టి మనం గమనించుకోవాలి. దుష్కార్యములు చేయుచునే ఉన్నావు, నీ మనసులో అనుకుంటావంట అదే దుష్కార్యముల వైపు నువ్వు అడుగులు వేస్తున్నావు. కాబట్టి ఇట్టివారు మరలా ఎన్నిసార్లు అపవిత్రాత్మ బయటికి వెళ్ళినా కూడా, ఎన్నిసార్లు నీకు గద్దించినా కూడా దేవుని వాక్యం విననొల్లక అదే అపవిత్రాత్మను తీసుకొని మరీ 7 చెడ్డమైన అపవిత్రాత్మను తీసుకొచ్చి నీ హృదయంలో ఉంచుకుంటున్నావు. కాబట్టి అటు స్థితిలోనికి మనం ఎవరు వెళ్ళిపోయేవారుగా ఉండకుండా మనం గమనించుకోవాలండి. మరోమాట మనం చూద్దాము. హెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయము. హెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయము. హెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం. హెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనం. కావున నీవిలాగు ప్రకటింపుము, ప్రభువకు యెహోవా సెలవిచ్చినదేమనగా, అట్టి ద్రాక్షావల్లి రుద్దినందున అది ఎండిపోవునట్లు జనులు దాని వేళ్లను పెరికి దాని పండ్లు కోసివేతురు, దాని చిగుళ్ళు ఎండిపోగా ఎంతమంది సేద్యగాండ్రు ఎంత కాపు చేసినను దాని వేళ్ళు ఇక చిగురింపవు అని చెప్తున్నాడు. ఒక ద్రాక్షావల్లి ఉందంట, దానికి అది ద్రాక్షావల్లి రుద్దినందున అది ఎండిపోయిందంట. ఎండిపోయి దాన్ని వేళ్ళు ప్రకారంగా పీకేశారంట. వేళ్ళు ప్రకారంగా పీకేసి దాని పండ్లు కోసేశారంట. దాని చిగుళ్ళు ఎండిపోగా ఎంతమంది సేద్యగాండ్రు. ఈ ద్రాక్షావల్లి నువ్వే అనుకో. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ద్రాక్షావల్లి నేనే. ఎంతో మంది వాక్యంతో నన్ను గద్దించారు, ఎంతో మంది దేవుని వాక్యంతో నన్ను ప్రతిసారి కడుగుతూనే ఉన్నారు. కానీ ఆ వాక్యానికి నేను లోబడని వల్లగా ఉన్నట్లయితే ఇప్పుడు చెప్పాను కదండి, అపవిత్రాత్మ వదిలిపోయిన తర్వాత మరీ చెడ్డమైన అపవిత్రాత్మలు ఎలా తోడుకొస్తుందో, చాలా మందికి దేవుని వాక్యము చెప్పినా కూడా, ఆయన గద్దింపు విన్నా కూడా ఎలా విడిచిపెట్టేసి అలా ఎండిపోయి స్థితిలోనికి వేర్ల పొడున పీకేశారు కొంతమంది దేవుని వాక్యాన్ని. నీ హృదయంలో వేర్లు కాడ నాటుకో దేవుని వాక్యం అని చెప్తుంటే, అపవిత్రాత్మను మరలా ఆహ్వానించి నీ హృదయంలోనికి వేర్లు పడున్న దేవుని వాక్యాన్ని పీకేస్తున్నారు. మరి నేను ద్రాక్షావల్లిని అయితే నా వేరు ఎలా ఉంది? దేవుని వాక్యంతో బలంగా ఉందా, అపవిత్రాత్మతో బలహీనంగా ఉందా? మరి మనమే ఆలోచించుకోవాలి. అలాంటి వారికి ఎంతమంది సేద్యగాండ్రో, అట్టి చెట్టుకి ఎంతమంది ఉండి దాని కాపు కాస ఏముందండి, అది చిగురిస్తుందో మళ్ళీ వేర్ల పడవన పీకేశారు. ఎంతమంది సేద్యగాండ్రు ఎంత కాపు చేసినను దాని వేళ్ళు ఇక చిగురింపవు. అది నాటబడిన వృద్ధి పొందున తూర్పు గాలి దాని మీద విసరగా అది బొత్తిగా ఎండిపోవును, అది నాటబడిన పొదిలోనే ఎండిపోవును అని చెప్తున్నాడు. నువ్వు వేర్ల పొడవున
ఎందుకంటే అపవిత్ర ఆత్మ అయిన ఏరు నీలో ఇంకా ఉంది కాబట్టే దేవుని వాక్యం అనే ఏరు నీలో నాటుకోలేకపోతున్నావు. ఎంతమంది సేద్యగాండ్రో దాన్ని ఎంత కాపు చేసినా దాన్ని వేలిక చిగురింపు అనే మాట, ఎంతమంది బోధకులు మనకు దేవుని వాక్యం అలా గద్దిస్తున్నా కూడా, ఎంతమంది సేద్యగాండ్రు అక్కడ పని చేసినా, ఇక్కడ ఎంతమంది బోధకులు దేవుని కొరకు వాడబడి మనల్ని మలుస్తున్నారు దేవుని వాక్యం కొరకు. కానీ మనమైతే మన హృదయంలో ఉన్నటువంటి దేవుని వాక్యం అనే ఏరుని పీకేసుకొని బతుకుతున్నారన్నమాట. కాబట్టి మనం గమనించుకోవాలి, మరి నేను ద్రాక్షావళినైతే నా వేరు ఎలా ఉంది, దేవుని వాక్యంతో ఉందో అపవిత్రాత్మతో ఉందో అనేది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఆనాడు ఒక మాట క్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులతో చెప్తున్న మాట ఒకసారి చదువుకుందామండి. మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము 17వ వచనం. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగితే మాట్లాడుతూ ఉంటున్నాడండి. అయినా చదువుతాం. 9వ అధ్యాయం 17వ వచనం. జన సమూహములో ఒకడు బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వాడిని పట్టునో అక్కడ వాడిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. ఇక్కడ దయ్యం అనగానే మీరు ఎక్కడికో వెళ్ళిపోవద్దండి, అదొక రోగం. ఇక్కడ చెప్తూ ఒక జన సమూహంలో ఒకడు బోధకుడు మూగదయ్యము పట్టిన నా కుమారుని యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వాడిని పట్టిన అక్కడ వాడిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. దాన్ని వెళ్ళగొట్టని నీ శిష్యులను అడిగి తిని. నీ శిష్యులకు చెప్పానయ్యా నేను, ఈ నా కొడుకుని కాపాడండి, తనకి ఇలాంటి మూగదయ్యం పట్టింది, వెళ్ళగొట్టండి అని చెప్పి నీ శిష్యులకు నేను చెప్పాను అని చెప్పాడంట. చెప్పిన తర్వాత నీ శిష్యులు నేను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. తర్వాత అందుకాయన విశ్వాసము లేని తరుము వారులారా, నేను ఎంతకాలము మీతో నుందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పగా, ఇక్కడ విశ్వాసము లేని తరము వారులారా, అది కేవలం వారికి మాత్రమే కాదు, మనకు కూడా ఆ మాట వర్తిస్తుందండి. ఈ తరం వారికి ఖచ్చితంగా వర్తిస్తుంది. ఇప్పుడు ఆనాడు క్రీస్తుతో బ్రతుకుతున్నటువంటి ఆ శిష్యులకు పవర్స్ ఉండవంటారండి. దయ్యాన్ని వెళ్ళగొట్టేటువంటి పవర్స్ క్రీస్తు ప్రభువు వాళ్ళకి ఇచ్చాడు, కానీ వారు వెళ్ళగొట్టలేకపోయారంట. ఇక్కడ అదే ఆ పవర్స్. ఈరోజు దేవుని వాక్యం అనే పవర్ మనకు లేదా అండి? ఖచ్చితంగా ఉంది. దేవుని వాక్యం అనే పవర్ నీకు ఎల్లవేళలా ఆయన నూరు పోస్తూనే ఉన్నాడు. కానీ నువ్వు అది పవర్స్ ని విడిచిపెట్టేసేసి అపవిత్రాత్మతో కలిగినటువంటి పవర్స్ ని చాలా మంది నింపుకుంటున్నారు. కాబట్టి ఈ పవర్స్ అక్కడ పనిచేయట్లే. కాబట్టి మనం గమనించుకోవాలి, ఆనాడు అక్కడ పవర్స్ ఉన్నాయి కానీ వారు చేయలేకపోయారంట. నీ శిష్యులను అడిగితే కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకైనా కోపం వచ్చింది. అందుకని విశ్వాసం లేని తరము వారులారా, నేను ఎంతకాలం మీతో నుందును, ఎంతకాలం మీతో ఉంటాను, నేను ఎంతకాలం, ఎంతవరకు మిమ్మల్ని సహింతును. నువ్వు తప్పుల మీద తప్పులు, నువ్వు ఇష్టానుసారంగా బ్రతుకుతూ అలా చేస్తూ ఉంటే ఎంతవరకు సహిస్తారండి ఎవరైనా? కానీ దేవుడు కాబట్టి ఇంకా సహిస్తున్నాడు. అదే మనుషులైతే సహిస్తానండి ఖచ్చితంగా 1, 2, 3 సార్లు చూస్తారు అంతే. తర్వాత అలాగంటే నేను ఖచ్చితంగా పూర్తిగా విడిచిపెట్టేశారు. కానీ దేవుడు కాబట్టి సహిస్తున్నాడు. అలా నేను సహిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రేమ చాలా చులుగా చేసుకుంటున్నారు. కానీ కాబట్టి మనం గమనించుకోవాలి. అందుకు ఆయన విశ్వాసం లేని తరము వారులారా, ఎంతవరకు, నేను ఎంతకాలము మీతో నుండి ఎంతవరకు మిమ్మల్ని సహింతును, ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను. మరి ఆయన సహనాన్ని చాలా మంది చులకన చేసుకుంటున్నారు, ఆయన సహనాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మరి అట్టి సహనాన్ని నేను నిర్లక్ష్యపరుస్తున్నానేమో, నాలో ఇంకా ఏదైనా బలహీనతలు అలా ఉన్నాయేమో, దేవుడు ఈరోజు నన్ను గద్దిస్తున్నాడు. నన్ను నేను మార్చుకోవాలి, నన్ను నేను గమనించుకోవాలని ప్రతి ఒక్కరు గమనించుకోవాలండి. ఆ పవర్, ఏ పవర్ నాలో పనిచేస్తుంది, దేవుని పవర్ పనిచేస్తుందో, దెయ్యము పవర్ పనిచేస్తుందో, మరి 7 చెడ్డమైన ఆత్మలను అపవిత్ర ఆత్మను తీసుకొస్తాడంట. మరి నాలో ఉన్నటువంటి, నా హృదయంలో ఉన్నటువంటి దేనికి నేను స్థానం ఇచ్చాను, ఎట్టి పవర్స్ నాలో ఉన్నాయి. వాక్యం అనే పవర్స్ ఈరోజు దేవుని వాక్యముతో నింపుతున్నా కూడా కొంతమంది క్రైస్తవులు దాన్ని గ్రహించుకోలేకుండా సాతాను పవర్స్ తో బ్రతికేస్తున్నారు. ఇంకా ఎక్కువ నింపుకుంటున్నారు. ఈ తరము వారిలో ఇంకా ఎక్కువ నింపుకుంటారండి. అట్టి స్థితిలో మనం వెళ్ళిపోయే వారుగా ఉండకుండా మరో మాట మనం చూద్దామండి. రోమపత్రిక 5వ అధ్యాయం ఒకసారి చదువుకుందాం. రోమపత్రిక 5వ అధ్యాయము
రోమపత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. 5వ అధ్యాయం 21వ వచనం. అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరిస్తుందంట. ఎక్కడ పాపం అయితే, ఇప్పుడు మనం పాపం జీవితంలో నుండి వచ్చాం కదండి బయటకి, ఎంతో పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోతున్న మనల్ని దేవుడు ఇక్కడ అమాంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. దేవుని వాక్యంలో, దేవుని సంఘంలో కూర్చోబెట్టాడు ఇక్కడ. అలాగే చదువుకుందాము. అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలెనో. చాలా మంది ఆత్మీయ మరణం పొందుతూ ఉంటారు, అంటే చనిపోతారు ఆత్మీయంగా. భౌతికంగా కాదు నేను మాట్లాడుతున్నది, ఆత్మీయంగా చాలా మంది మరణిస్తున్నారండి ఈ రోజుల్లో. దేవుని వాక్యము ఏళ్ళ పొడవున పీకేసి మరణించేస్తున్నారు. అలా మరణిస్తూ ఆ పాపం అంట ఆ మరణాన్ని ఆధారం చేసుకుంటుందంట. అంటే నువ్వు ఒక హృదయంలో దేవుని వాక్యము చోటు ఇవ్వకుండా ఆత్మీయ మరణానికి అది చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ ఆ ప్రయత్నాన్ని చాలా మంది దానికి ఇంకా సపోర్ట్గా మనుషులు నడుస్తూ ఉన్నారు. అలాగే చదువుకుందాం. పాపం మరణం ఆధారము చేసుకుని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించినా అక్కడ కృప అపరిమితముగా మరింత ఎక్కువగా పనిచేస్తుంది. కానీ పాపాన్ని గుర్తించుకుంటారు, కానీ చాలా మంది ఆయన ప్రేమను ఆయన కృపను గుర్తించట్లే. పాపము వైపు మళ్ళుతున్నారు, కానీ ఆయన కృప వైపు ఎవరు మళ్ళట్లే. కాబట్టి మనం గమనించుకోవాలి. చదువుకుందాం. అలాగే 6వ అధ్యాయం నుండి చదువుకుందామండి. అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచి ఉందుమా. కృప విస్తరిస్తుంది కదా, నన్ను చాలా ప్రేమిస్తున్నాడు కదా ఆయన చాలా ఉన్నతంగా నన్ను నా కుమారుడు అని చూసుకుంటున్నాడు కదా, మరి అలా ఉన్నా కూడా నేను పాపమందే నిలుస్తానా అనే జ్ఞానము ఈ రోజుల క్రైస్తవులకు రావాలండి. అట్టి జ్ఞానం ఉండాలంటే అలాగైనా ఏమందమో కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచి ఉందమా అట్లన రాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవించదమో, లేదా దానిలోనే జీవిస్తానని బ్రతుకుతున్నారు చాలా మంది. పాపంలో నుండి ఒకసారి బయటకు వచ్చేసావు, అపవిత్రాత్మ నువ్వు తరిమేసావు, మరీ 7 చెడ్డమైన ఆత్మలకు నువ్వు ఎందుకు చోటిస్తున్నావు, ఎందుకు మనం చోటిస్తున్నాం అని ఇక్కడ అట్లనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవించదుము. క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసము పొందితమని మీరు ఎరుగరా? మీకు తెలీదా? మీకు తెలుసు కదా, అందరికీ ఇది ఎరుగుదురు, ప్రతి ఒక్కరికి ఇది తెలుసు. పాపము నుండి నేను బయటకు వచ్చిన తర్వాత పాపంలో నుండి అదే పాపంలో నేను మరలా వెళ్ళిపోకూడదు, దేవుని వాక్యం ముందు అలా నిలిచిపోవాలనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ అలా తెలిసినా కూడా అదే ఒక ఆత్మీయ మరణంలోనికి వెళ్ళిపోతున్నారు. కానీ ఆయన క్రీస్తు యేసులోనికి బాప్టిసము పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్టిసము పొందితమని మీరు ఎరుగరా అని చెప్తూ, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడిన అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకు ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఒక్కసారి పాపంలో నేను సమాధి చేసుకున్న తర్వాత అదా సమాధిలోనికి ఎలా వెళ్ళిపోతున్నారండి? సమాధిలో ఏముంటుందండి అసలు? ఇప్పుడు ఒక సమాధి మనం చూసాము, సమాధి లోపల ఏముంటుంది? బాగా కుళ్ళిపోయినటువంటి ఆ శవం ఉండదు, బాగా దుర్వాసన పట్టినటువంటి పురుగులు పట్టినటువంటి ఆ ఒక దేహం ఉంటుంది కదా. అదే సమాధిలోనికి నువ్వు త్రవ్వుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఏముంటుంది? చాలా దుర్వాసన ఉంటుంది, పురుగులు ఉంటాయి, మట్టి ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. ఈ వాటితో చాలా మంది క్రైస్తవులు కాపురం ఉంటున్నారంట. నీకు తెలుసు బాప్టిజం పొందిన తర్వాత నీవు సమాధి చేసుకున్నావు అని తెలుసు, కానీ ఆ సమాధిని బద్దలు కొట్టుకొని చాలా మంది అదే పాపంలోనికి వెళ్ళిపోతున్నారు. అదే ఆ పురుగు, అదే దుర్వాసన, అదే దాంట్లోనికి చాలా మంది ప్రవేశిస్తున్నారంట. మరలా అప్పుడు పొందుతారు, ఆత్మీయ మరణాన్ని పొందుతారండి. ఆ మరణంలో చాలా మంది బ్రతుకుతున్నారు. నువ్వు ఒకసారి సమాధి చేసుకున్నావు, అదే సమాధిలో నువ్వు వెళ్ళిపోయే వారంగా ఉండకూడదు. తర్వాత చదువుకుందాం. అలాగే మరొకసారి చదువుకుందాం. 4వ వచనము.
కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై, నూతన జీవం నీకు ఇస్తా అంటే వద్దు నాకు గత జీవితమే కావాలి అని చాలా మంది వెనక్కి మళ్ళీపోతున్నారండి. నూతన జీవం పొందిన వారుగా ఉండండి అని దేవుని వాక్యం ఎంతో ప్రేమతో చెప్తుంటే వద్దు నా పాత జీవితమే నాకు చాలా ముద్దు అని వెళ్ళిపోతున్నారు. అలాంటి వారుగా ఏ ఒక్కరు ఉండొద్దండి. నువ్వు ఒక్కసారి సమాధి చేయబడ్డావు, పాపంని సమాధి చేసావు, నువ్వు మరలా అదే సమాధి బద్దలు కొట్టుకుంటూ ఆ సమాధిలోకి వెళ్ళిపోతున్నావు అంటే ఇంక అంత దౌర్భాగ్యమైన స్థితి ఈ లోకంలో ఇంకెవరికి ఉండదండి. కాబట్టి మనం గమనించుకోవాలి. కాబట్టి తండ్రి మహిమలో క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడిన అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తీసము వలన మరణంలో పాలు పొందుటకై, మరణంలో నువ్వు పాలు పొందావంట, మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఒకసారి నువ్వు సమాధి చేయబడ్డావు, ఆయన పునరుద్ధారుడు అయ్యాడు, ఆయన మరలా అలాంటి మరణంలోనికి మనము కూడా వెళ్తామంట. అలాంటి మరణాన్ని మనం జయిస్తాము. కానీ జయిస్తాము అని చెప్పినా కూడా అదే సమాధిలోనికి త్రవ్వుకొని వెళ్ళిపోతున్నారు. అటు స్థితి నాకు ఏవైనా ఈ రోజు వచ్చిందేమో అనేది ప్రతి ఒక్కరు మీరు గమనించుకోవాలండి. నూతన జీవము నాకు నిజంగా ఉందా? నూతన జీవం ఆయన నాకు ఇస్తున్నాడు, దాన్ని పొందుకునే అర్హత నాకు ఉందా అనేది ప్రతి ఒక్కరు గమనించుకోవాలండి. నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మరి నేను నూతన జీవంగా దేవుతో నడుచుకుంటున్నానా, అదే పాత సమాధిలోనికి మరలా వెళ్ళిపోతున్నాను అనేది మీరు ప్రశ్న వేసుకోవాలి. అదే రోమపత్రిక 6వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథము 18వ ఒకసారి చదువుకుందామండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయము నూతన బుద్ధియు తెచ్చుకొని ఇశ్రాయేలీయులారా మీరు ఎందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందును బట్టి నేను సంతోషించువాడను కాను అని చెప్తున్నాడు. నువ్వు ఏదైనా ఆత్మీయ స్థితిలో నువ్వు ఏదైనా మరణం అయిపోయావు అనుకో, దాన్ని బట్టి నేను సంతోషించను అని చెప్తున్నాడు ఆయన చెప్తూ. అలాగే చదువుతామండి. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు, ఇదే ప్రభువు యెహోవా వాక్కు అని చెప్తున్నాడు. మీరు అన్ని అక్రమ క్రియలన్నింటినీ విడిచిపెట్టేసి, ఏదైతే పాత స్వభావంలో నుండి నువ్వు విడిచిపెట్టేసి మరలా దేవుని నూతన జీవంలోకి రావాలని నువ్వు కోరుకుంటున్నావో, మరలా నువ్వు అదే అక్రమాల్లోకి ఏదైనా వెళ్ళిపోయినట్లయితే, అదే అక్రమ క్రియలు నీలో ఇంకా నివసించుచున్నట్లయితే, మరీ చెడ్డవైన అపవిత్ర ఆత్మలు నీలో ఏదైనా కాపురం ఉండినట్లయితే ఖచ్చితంగా ఈరోజు దేవుని వాక్యం మనల్ని అందరినీ గద్దిస్తుంది. అపవిత్ర ఆత్మలు నాలో నిజంగా ఉన్నాయో లేదో, నా ఒక హృదయంలో పెద్ద పీట దేనికి వేశానో, దేవునికి ఉందా దయ్యానికి ఉందా అనేది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకొనడి అని మనకు బుద్ధి చెప్తున్నాడు ఈరోజు. మరి ఇటు బుద్ధి తెచ్చుకుంటున్నానా, నూతనమైన హృదయము దేవుడు నాకు ఇస్తున్నాడు, దాన్ని నేను పొందుకున్నాను లేదా ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఆనాడు చెప్తున్నాడు ఇశ్రాయేలుకి, ఈనాడు మనకు కూడా ఈ మాట వర్తిస్తుంది. ఇశ్రాయేలీయులారా మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణమును నొందును బట్టి నేను సంతోషించువాడను కాను. నీ మరణముతో నేను సంతోషించట్లేదు, నువ్వు మరణాన్ని జయిస్తే తప్ప నేను దేని అని ఇంకా సంతోషించను. కాబట్టి నువ్వు పాపముతో పోరాడి, ఆత్మీయంగా మరణించకుండా పాపముతో పోరాడి నీ యొక్క భౌతికమైన మరణాన్ని జయించి ఆయన కొరకు పరిశుద్ధులుగా ఆయన ఎదుట నిలవబడాలనేదే నా యొక్క కోరిక అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనమందరం గమనించుకోవాలి. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నీ మనస్సులను దేవుని కొరకు త్రిప్పండి. మరీ చెడ్డమైన ఆత్మలను మరలా నీ హృదయంలోకి తీసుకుని రావద్దండ్రి. కాబట్టి ఆయన ఒక ఇచ్చను మనం నెరవేర్చే పిల్లలుగా ఆయన చిత్తము ఈరోజు మనం తెలుసుకున్నాం. కాబట్టి అపవిత్రాత్మ ఒకసారి నేను వాక్యంతో గద్దించి విడిచిపోయిన తర్వాత మరలా నీ హృదయంలో ఆ వాక్యము ఎండిపోయే స్థితిలోనికి ఏ ఒక్కరు ఉండకుండా
నా దేవుడు నాకు చెప్తున్న మాట ఏంటి, నా ఒక క్రియలు ఎలా ఉన్నాయి, నాకు నూతన బుద్ధి, నూతన జీవితము, నూతన ఒక హృదయం నాకు ఉందో లేదని ప్రతి ఒక్కరు గమనించుకొని దేవునిలో కొనసాగాలని కోరుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తానండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు తండ్రి ప్రభు ఎన్నో విలువైన మాటలు మాకు మేము నేర్పించారు ప్రభు. అందులో బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా మేము ఏది వింటున్నామో ప్రభా ఆ ప్రకారంగా తండ్రి మా హృదయంలో ఉన్న తండ్రి ఆ మాటలన్నిటిని నాటుకున్నటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎంతో మంది తండ్రి ఈ రోజులో ప్రభా మీరు నాటినటువంటి ఈ ద్రాక్షవల్లిలో తండ్రి ప్రభా వేర్ల ప్రకారంగా పీకి వేసి తండ్రి చాలా మంది బ్రతుకుతున్నారు ప్రభా. అలాంటి స్థితిలోనికి మేము వెళ్ళిపోయే వారుగా ఉండకుండా మీ వాక్యంతో మమ్మల్ని మేము తండ్రి పరీక్షించుకునే ప్రభా, మీ వాక్యంతో మా హృదయాన్ని కాపాడుకున్నటకు సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, ఈ మూర్ఖ తరములో తండ్రి మేము నివసిస్తున్నాము. ఈ మూర్ఖ తరము వారిలోనికి మేము కూడా కలిసిపోయేవారుగా ఉండకున్నట్లుగా మాకు మేము పరీక్షించుకొని మాకు నూతన బుద్ధి, నూతన జీవితము తండ్రి మాకు మరింత ఎక్కువగా దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, మా జీవితంలో ఏదైనా తప్పులు జరిగినట్లయితే, ఏదైనా తప్పుడు అడుగులు మేము వేసినట్లయితే మరలా దాన్ని సరిదిద్దుకొని మరీ చెడ్డగా బ్రతికే వారుగా ఉండకుండా, మరీ చెడ్డగా కడపటి స్థితి కంటే మొదటి స్థితి కంటే మరీ కడపటి స్థితి వారుగా ఎవరు వెళ్ళిపోయే వారుగా ఉండకుండా తండ్రి మాకు మేము పరీక్షించుకొని మీ యొక్క కృపను మేము చులకనగా చూసేవారుగా ఉండకుండా, మీ యొక్క కృప విస్తరిస్తుంది అంటే అది మేము మా నూతన జీవితం కొరకే అని ప్రతి ఒక్కరు గుర్తించుకొని ముందుకు కొనసాగుట ప్రతి ఒక్కరికి మీ యొక్క కృపను మెండుగా అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన మనం సమర్పించుకుంటాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.